హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. నేను ఈరోజు మంచి వంటకంతో మీ ముందుకు వచ్చానండి. నేను చేయబోయే వంటకం ఏంటంటే కోడిగుడ్డు చేప జనతో మంచి కర్రీ చేయబోతున్నాను. చాలా బాగుంటుంది వైట్ రైస్లోకి. ఈ కోడిగుడ్డు చేప జన కర్రీకి ఏమేమి కావాలో పదార్థాలు చూద్దాం. ఇదిగోండి కోడిగుడ్డు చేప జనకి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 3, చేప జన అండి, కొరమేన్ జన, ఇది బాగుంటుంది, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్ అండి. ఇప్పుడు మనం నీట్గా ఈ జనని చక్కగా కడుక్కొని వంట మొదలు పెట్టుకుందాం. ఇదిగోండి చేప జన శుభ్రంగా నీట్గా కడుక్కున్నాం కదా. కడుక్కున్న తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకున్న తర్వాత ఒక 3 కోడిగుడ్లను కూడా మనం ఇందులో కలుపుకోవాలి. వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఈ చేప జన ఈ కోడిగుడ్డు కలిసేంత వరకు కలుపుకోవాలి. సన్న వేడెక్కిన తర్వాత మనం కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవ్వండి మనం కోడిగుడ్డు చేప జనని చక్కగా మనం కలుపుకున్నాం కదా, ఈ రకంగా మనం ఆమ్లెట్ లాగా వేసుకోవాలండి. చూసారా, ఈ రకంగా మనం ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. ఇదిగోండి స్టవ్ వెలిగించుకున్న తర్వాత మనం ఈ వంట చేసుకోవడానికి మంచి ప్యాన్ ఒకటి పెట్టుకొని తగినంత ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి, మగ్గాలి. ఉల్లిపాయలు మగ్గినాయి చూద్దామండి. బాగా మగ్గినాయి. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకుందాం. చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ మనం కోడిగుడ్లోనూ చేప జనలు వేసుకున్నాం కాబట్టి ఫస్ట్ చూసుకొని వేసుకోవాలి. కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం, కొంచెం వాటర్, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్,
ఇది కూడా బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. వేగిపోయిందండి. కొంచెం వాటర్ పోసుకోవాలి ముక్కలు ములిగేంత వరకు. చేపజన కోడిగుడ్డుతో మనం ఆమ్లెట్ వేసుకున్నాం, ముక్కలు కోసుకున్నాం కదా, ఇప్పుడు ఆ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక ఉడుకు రావాలండి ఈ గ్రేవీ. ఒక ఉడుకు వచ్చిన తర్వాత వేసుకోవాలి. గ్రేవీ ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. గ్రేవీ బాగా చక్కగా తయారైంది. మనం ముందుగా ఆమ్లెట్ వేసుకొని ముక్కలు కోసుకున్నాం కదా, ఈ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. చేపజన కోడిగుడ్డుతో కలిపి ఆమ్లెట్ వేసుకొని ముక్కలు కోసుకున్నాం కదా, ఈ ముక్కల్ని యాడ్ చేద్దాం. తర్వాత గరం మసాలా, తర్వాత కొత్తిమీర. ఒక నిమిషం మూత పెట్టుకుందామండి, శుభ్రంగా ఉడకాలి. ఇవి కూడా ఎంతవరకు రెడీ అని చూద్దామండి. చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయింది కూర మాత్రం. ఇదిగోండి ఎంతో పర్ఫెక్ట్గా రెడీ అయిన కోడిగుడ్డు చేపజనతో మనం కర్రీ చేసుకున్నాం. చూసారు కదా, మనం ఇప్పుడు వడ్డించుకొని తినడమే లేట్ అండి. కోడిగుడ్డు చేపజనంతో మంచి కర్రీ తయారు చేసుకున్నాం కదా, చూసారా. ఇప్పుడు మనం చక్కగా వేడివేడిగా వడ్డించుకొని తిందాం. ముందు కూర వేసుకొని సూపర్గా ఉందండి. కూర మాత్రం అదిరిపోయింది. వైట్ రైస్లోకి చాలా బాగుంది. ఈ వంట మీరు కూడా చేసుకుని తినండి, చాలా కమ్మగా ఉంది కూర మాత్రం. కోడిగుడ్డు చేప జనతో మనం ఎలా చేశానో చూశారు కదా. ఈ వంటకం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?